హలో గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ 30 days 30 ప్రాజెక్ట్స్. ఈ వీడియోలో మనం వెదర్ స్టేషన్ అయితే చేద్దాం. దానికైతే నేను బ్రెయిన్ కింద ESP32 దేవ్ కిట్ V1 అయితే తీసుకున్నాను. దీంతోపాటు మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే DHT11 టెంపరేచర్ మాడ్యూల్ అనమాట. ఇది మార్కెట్లో అరౌండ్ 54 to 60 రూపీస్లో అయితే దొరికేస్తుంది. ఇదే అనమాట మెయిన్. ఇక్కడ ఉన్న హోల్స్ నుంచి అయితే టెంపరేచర్ అబ్జర్వ్ చేసుకొని మనకైతే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. దీనికైతే 3 హెడర్ పిన్స్ ఉంటాయి. ఇవన్నీ డిస్ప్లే చేయడానికి ఒక చిన్న OLED డిస్ప్లే. నా దగ్గర అయితే 0.96 OLED డిస్ప్లే ఉంది. నేనైతే దీన్ని వాడదాం అనుకుంటున్నాను. దీన్ని ఎలా చేద్దామో చూసేద్దామండి. దీనికి సంబంధించిన ఫుల్ కనెక్షన్స్ అండ్ కోడ్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు మీరు. లేదంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఈ కనెక్షన్ అంతా అయిపోయాక ESP32ని ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసుకుందాం. ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ ఓపెన్ ఆర్డినో IDE. దీంట్లో మనం కోడ్ అయితే పేస్ట్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత టూల్స్లోకి వెళ్ళి బోర్డు కాంప్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ESP32 డే మాడ్యూల్ కాబట్టి అక్కడ ఉంటుంది. కాంప్ అయితే నాది COM5 అనమాట. నెక్స్ట్ హిట్ అప్లోడ్. ESP32 ప్రాజెక్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు కిందన అవుట్పుట్ సెక్షన్లో కనెక్టింగ్ అని వచ్చినప్పుడు మన ESP32 బోర్డులో ఉన్న బూట్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. దీనికే కాదు, ఏ ప్రాజెక్ట్కైనా అంతే. అప్పుడే ఎర్రర్స్ ఫేస్ చేయకుండా ఉంటాం మనం. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చూడండి ఎలా వస్తుంది. నెక్స్ట్ మన ఫైనల్ రిజల్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా మీరు చూడొచ్చు. టెంపరేచర్ మానిటర్ అని చెప్పి డిస్ప్లే చేసింది. ప్రజెంట్ నా రూమ్లో అయితే 34.7 సెంటిగ్రేడ్స్ ఉందన్నమాట. నేను ఇది ఫుల్గా వర్క్ చేస్తున్నా లేదా అని చెప్పేసి ఇక్కడ మ్యాచ్ బాక్స్ అయితే చెక్ చేస్తున్నాను, మీరు చెక్ చేయొచ్చు. 34.70 కాస్త 80, 90 అలా ఇంక్రీజ్ అవుతుంది. చూసారా, 35. దీన్ని మనం బేసిక్గా వెదర్ స్టేషన్స్, ACs అండ్ ఎక్సెట్రా దేనిలోనైనా వాడతాము. ఈ చిన్న మాడ్యూల్ మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ డే 4.